హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్లో ఇండియన్ జాగ్రఫీ నుంచి 4 to 5 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ జాగ్రఫీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోనికి వెళ్లే ముందు తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి అన్ని కోర్సెస్ పైన కూడా ప్రైసెస్ అయితే తగ్గించడం జరిగింది. ఈ ఆఫర్ మీకు స్పెషల్గా అందిస్తున్నాను. 2 days మాత్రమే ఉంటుంది, ఇమీడియట్గా తీసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మీరు మెగా కోర్స్ తీసుకున్నట్లయితే 499 రూపీస్ ఉన్నటువంటి ఈ కోర్స్ని 349కి అందిస్తున్నాము. ఈ ఒక్క కోర్సులోనే మీకు 25 మాక్ టెస్ట్ ఉంటాయి, వీడియో క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి అండ్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఉంటుంది. అదే మీరు ఓన్లీ పీడిఎఫ్ కోర్స్ తీసుకోవాలి అనుకుంటే 199 రూపీస్ ఉన్నటువంటి ఈ కోర్స్ని 149 రూపీస్కి అందిస్తున్నాము. ఇంకా 25 మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి కోర్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే 149 రూపీస్కే 2500+ బిట్స్ ఉన్నటువంటి 25 మాక్ టెస్ట్లు మీరు పొందవచ్చు. లేదు సపరేట్గా మీరు కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ తీసుకోవాలి అనుకుంటే జస్ట్ 49 రూపీస్కే అందిస్తున్నాము. సో ఈ 3 కోర్సెస్ కూడా మీకు ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి ఒక బాక్స్లో యాప్ హోమ్ పేజ్లో ఉంటుంది. ఈ మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి ఒక కోర్స్ వచ్చేసి యాప్ హోమ్ పేజ్లో టెస్ట్ సిరీస్ అనేటువంటి ఒక బాక్స్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇమీడియట్గా ఈ కోర్సెస్ తీసుకోండి. 2 days మాత్రమే ఈ యొక్క ఆఫర్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే మెట్టూర్ డ్యామ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ విచ్ రివర్ అని చెప్పేసి అడిగారు. సో మెట్టూరు ఆనకట్ట ఏ నదిపై ఉంది అని క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి డ్యామ్స్కి సంబంధించినటువంటి టాపిక్ నుండి ఇండియన్ జాగ్రఫీ నుంచి మనకి 1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. సో ఆల్రెడీ ఈ డ్యామ్స్కి సంబంధించినటువంటి పార్ట్ 1 వీడియో చేశాను, ఇది పార్ట్ 2 వీడియో అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూడండి అండ్ ఈ వీడియో కూడా చూడండి. ఇండియాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ డ్యామ్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా నేను మీకు ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి మెట్టూరు ఆనకట్ట అనేది కావేరీ నదిపై నిర్మించారు. ఇది తమిళనాడులో ప్రవహిస్తున్నటువంటి కావేరీ నదిపై నిర్మించినటువంటి అతిపెద్ద ఆనకట్టలో ఇది టాప్ పొజిషన్లో ఉంటుందన్నమాట. ఇండియాలో ఉన్నటువంటి అతి పెద్ద ఆనకట్టలో ఈ మెట్టూరు ఆనకట్ట అనేది సో టాప్ లిస్ట్లో ఉంటుంది. సో దీనికి సంబంధించి చూసుకుంటే ఈ యొక్క ఆనకట్ట నిర్మించడానికి 9 సంవత్సరాలు పట్టింది. 1934 సంవత్సరంలో ఈ యొక్క మెట్టూరు ఆనకట్టను నిర్మించారు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఆన్సర్ దీనికి సంబంధించి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనం చూసుకుంటే ది మెట్టూర్ డ్యామ్ ఈజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డ్యామ్స్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో ది లార్జెస్ట్ ఇన్ తమిళనాడు. సో ఇక్కడ మనకి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డ్యామ్స్ ఇన్ ఇండియా అన్నాడు, అంటే ఇండియాలో ఉన్నటువంటి లార్జెస్ట్ డ్యామ్స్లో ఇది కూడా ఒకటి అని చెప్పేసి మీనింగు. అండ్ తమిళనాడులో ఇది ఒక లార్జెస్ట్ డ్యామ్ అనమాట. సో ఇట్ ఈజ్ లొకేటెడ్ అక్రాస్ ది రివర్ కావేరీ వేర్ ఇట్ ఎంటర్స్ ది ప్లెయిన్స్. ఓకే, సో ఇది ఎక్కడైతే మైదానాల్లోకి ప్రవహిస్తుందో ఈ యొక్క కావేరీ నది, అక్కడ ఈ యొక్క మెట్టూరు ఆనకట్టని నిర్మించారనమాట. ఇట్ వాజ్ బిల్ట్ ఇన్ ద ఇయర్ 1934. ఇట్ టుక్ 9 years టు కంప్లీట్. ఇది కంప్లీట్ చేయడానికి 9 సంవత్సరాలు పట్టింది. 1934 సంవత్సరంలో ఈ యొక్క మెట్టూరు ఆనకట్టను కావేరీ నదిపై నిర్మించారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు కావేరీ నది ప్రవాహం ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మనకి కావేరీ రివర్ సిస్టమ్ అనేది ఇక్కడ మనకి స్టార్ట్ అవుతుందన్నమాట. కర్ణాటకలో స్టార్ట్ అయ్యి ఈ విధంగా ప్రవహిస్తూ తమిళనాడులోనికి ఎంటర్ అయ్యి ఈ విధంగా స్టార్ట్ అయ్యి ఇక్కడ పాయలుగా చీలిపోయి చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది కావేరీ నది. సో ఇక్కడ కావేరీ జల వివాదం అనేది, కావేరీ నదికి సంబంధించినటువంటి జల వివాదం అనేది కర్ణాటకకి అండ్ తమిళనాడుకి చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి జల వివాదం అనమాట. ఈ మెట్టూరు డ్యామ్ అనేది ఎక్కడైతే ఈ కావేరీ నది తమిళనాడులోనికి ప్రవహించి మైదానాల్లోనికి వస్తుందో అక్కడ ఈ యొక్క మెట్టూరు డ్యామ్ని నిర్మించారు. సో ఈ మెట్టూరు డ్యామ్ అనేది తమిళనాడులోనే అతిపెద్ద డ్యామ్స్లో ఒకటనమాట. అండ్ ఇండియాలోనే లార్జెస్ట్ డ్యామ్స్లో ఈ మెట్టూరు డ్యామ్ కూడా ఒకటి. సో చాలా ఇంపార్టెంట్ డ్యామ్ అనమాట తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డ్యామ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మహారాణా ప్రతాప్ సాగర్. మహారాణా ప్రతాప్ సాగర్ అనేటువంటి ఒక ఆనకట్టను ఏమని పిలుస్తారు, ఏ పేరుతో పిలుస్తారు అని చెప్పేసి అడిగారు. సో దీన్ని పాంగ్ ఆనకట్ట అని చెప్పేసి పిలుస్తారండి. ఓకే, పాంగ్ ఆనకట్ట అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇది బియాస్ నదిపై నిర్మించినటువంటి ఆనకట్ట అనమాట. ఓకే, సో ఇది బియాస్ నదిపై నిర్మించినటువంటి ఆనకట్ట. సో ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ ఏ దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ చూస్తే ది మహారాణా ప్రతాప్ సాగర్ రిజర్వాయర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పాంగ్ డ్యామ్ ఆన్ ది బియాస్ రివర్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి
ఈ యొక్క మహారాణా ప్రతాప్ సాగర్ ఈ యొక్క జలాశయాన్ని హిమాచల్ ప్రదేశ్లోని బియాస్ నదులపై నిర్మించినటువంటి ఆనకట్ట అనమాట. దీన్ని పాంగ్ ఆనకట్ట అని చెప్పేసి కూడా పిలుస్తారు. అంటే దీన్ని ఇక్కడ పాంగ్ డ్యామ్ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. సో ఇట్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ ది కాంగ్రా డిస్ట్రిక్ట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా అనేటువంటి జిల్లాలో కాంగ్రా అనేటువంటి జిల్లాలో ఈ యొక్క పాంగ్ అనేటువంటి డ్యామ్ని నిర్మించారు. ఇక్కడ మీరు మ్యాప్లో కూడా చెక్ చేయొచ్చు. ఇది హిమాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి స్టేటు. ఇదంతా కూడా హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన స్టేటు. ఇక్కడ కాంగ్రా అని చెప్పేసి ఉంది చూడండి. ఇది కాంగ్రా అనేటువంటి జిల్లా అనమాట. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రా అనేటువంటి జిల్లాలో నిర్మించిందే మనకి మహారాణా ప్రతాప్ సాగర్ లేదా పాంగ్ అనేటువంటి డ్యామ్ని ఇక్కడ నిర్మించారు. ఈ ఏరియాలో నిర్మించడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు పాంగ్ డ్యామ్. సో ఇక్కడ మనకి చూసుకుంటే అదే స్టేట్లో మనకి పాందోహ్ అనేటువంటి ఒక డ్యామ్ను కూడా నిర్మించారు. పాందోహ్ అనేటువంటి డ్యాము. ఇంకా ఇక్కడ మీరు చూసుకుంటే బాక్రానంగల్ డ్యామ్ కూడా మనకి ఇక్కడైతే దీని యొక్క లొకేషన్ అయితే ఉంది. సో బాక్రానంగల్ డ్యాము. సో ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ డ్యామ్స్ ఇన్ ఇండియా అనమాట. సో ఈ యొక్క పాంగ్ డ్యామ్ అనేది మహారాణా ప్రతాప్ సాగర్కి మరొక పేరు అనమాట. దీన్ని పాంగ్ డ్యామ్ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కావేరీ వాటర్ డిస్ప్యూట్ ఈజ్ బిట్వీన్ విచ్ 2 స్టేట్స్? కావేరీ నదీ జలాల వివాదం ఏ 2 రాష్ట్రాల మధ్య ఉంది అని చెప్పేసి అడిగారు. సో దీని గురించి నేను ఇందాకే చెప్పాను. సో కావేరీ నదీ జలాలకి సంబంధించినటువంటి వివాదం చాలా సంవత్సరాల నుంచి కర్ణాటక అండ్ తమిళనాడు రాష్ట్రాలకి మధ్య ఉన్నటువంటి జల వివాదం అన్నమాట ఇది. సో ఇక్కడ చూసుకుంటే కావేరీ రివర్ డిస్ప్యూట్ ఏంటనేది చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ ది 2 స్టేట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది డిస్ప్యూట్ ఆర్ తమిళనాడు అండ్ కర్ణాటక. ఈ తమిళనాడు అండ్ కర్ణాటక స్టేట్స్ ఈ కావేరీ నదీ జలాల వివాదంలో ఉంటాయి ఎప్పుడు కూడా. ది కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ CWDT వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1990. ఓకే, ఈ కావేరీ నదీ జలాలకి సంబంధించినటువంటి వివాదాలని పరిష్కరించడానికి ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేశారు. CWDT అని చెప్పేసి అంటారు. ఇది 1990 సంవత్సరంలో కావేరీ నదీ జలాల వివాదాన్ని పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ట్రిబ్యునల్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ది రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ది బ్రహ్మగిరి మౌంటైన్స్ ఆఫ్ ది వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఫ్లోస్ త్రూ ది 3 స్టేట్స్ ఆఫ్ కర్ణాటక, తమిళనాడు, కేరళ బిఫోర్ ది డ్రైనింగ్ ఇన్ టు ది బే ఆఫ్ బెంగాల్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క కావేరీ నది అనేది బ్రహ్మగిరి అనేటువంటి కొండల్లో పుడుతుంది. వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి ఈ బ్రహ్మగిరి కొండల్లో ఈ కావేరీ నది పుడుతుంది. పుట్టి అది కర్ణాటకలోంచి తమిళనాడులోనికి, ఆ తర్వాత కొన్ని పాయలుగా చీలి కేరళలోనికి కూడా వెళ్తుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఈ 3 రాష్ట్రాల్లో ప్రవహించేటువంటి నది. కావేరీ నది ఎన్ని రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది అని చెప్పేసి అడుగుతారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. ఎక్కువగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది కాబట్టి వారు ఈ యొక్క నదీ జలాల వివాదానికి సంబంధించి ఎప్పుడు కూడా కొన్ని నదీ జలాలకు సంబంధించి వారిద్దరి మధ్య డిస్ప్యూట్స్ అయితే జరుగుతూ ఉంటాయి, వివాదాలు అయితే వస్తూ ఉంటాయి. సో కావేరీ రివర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది గంగా ఆఫ్ సౌత్ ఇండియా అండ్ ఇట్స్ టోటల్ లెంగ్త్ ఈజ్ 800 కిలోమీటర్స్. ఓకే, ఈ యొక్క కావేరీ నది యొక్క టోటల్ కిలోమీటర్స్ వచ్చేసి 800 కిలోమీటర్లు అండి. దీన్ని దక్షిణ గంగా అని చెప్పేసి కూడా పిలుస్తారు. దక్షిణ భారతదేశపు గంగా. ఓకే, దక్షిణ భారతదేశపు గంగా అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. దక్షిణ గంగా కాదు, దక్షిణ భారతదేశపు గంగా అని చెప్పేసి ఈ యొక్క కావేరీ నదిని పిలుస్తారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు కావేరీ నదికి సంబంధించినటువంటి వాటర్ అలోకేషన్ ఏ స్టేట్కి ఎన్ని TMCs ఆఫ్ వాటర్ అలోకేషన్ జరిగింది అనేది ఇక్కడ మనకి ఈ మ్యాప్లో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి పెద్దగా బ్లూ కలర్లో ఉన్నటువంటి లైన్ అంతా కూడా కావేరీ నది అనమాట. సో కొన్ని పాయలు కేరళలోనికి కూడా వెళ్ళడం జరిగింది కాబట్టి ఇక్కడ మీరు చూడొచ్చు కొంత కేరళను కూడా వెళ్ళాయి కాబట్టి. సో ఇది కేరళ, తమిళనాడు, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నటువంటి నదీ ప్రవాహం. సో ఇక్కడ మనకి ఏ రాష్ట్రానికి ఎన్ని TMCs ఆఫ్ వాటర్ని అలోకేట్ చేశారు అంటే తమిళనాడుకి సంబంధించి 419 TMCల వాటర్ అయితే ఈ యొక్క కావేరీ నది ద్వారా రావడం జరుగుతుంది. కర్ణాటకకి 270, కేరళకి 30, పుదుచ్చేరి రాష్ట్రానికి సంబంధించి 7 TMCల వాటర్ అయితే వెళ్తుందన్నమాట. సో ఈ విధంగా ఫస్ట్ తమిళనాడుకి 419 TMCలు, కర్ణాటకకి 270, కేరళకి 30, పుదుచ్చేరికి 7 TMCలు. ఈ విధంగా ఒక సీక్వెన్స్ అయితే ఉంది. సో మీరైతే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ తంజావూరు నుంచి ఇక్కడ పాయలుగా చీలిపోయి ఇది మన బంగాళాఖాతంలో కలుస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మెట్టూరు డ్యామ్. ఇందాకే మనం ఫస్ట్ క్వశ్చన్ చూసాం. మెట్టూరు డ్యామ్ అనేది ఇక్కడ నిర్మించారు. సో ఇక్కడే ఇది తమిళనాడులోనికి ఎంటర్ అవుతుంది. ఈ బ్లాక్ కలర్లో ఉన్నటువంటి ఒక బోర్డర్ తమిళనాడు బోర్డర్ అనమాట. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మెట్టూరు డ్యామ్ని నిర్మించారు. తమిళనాడులోనే అతిపెద్ద డ్యామ్ ఇది.
దీనితో పాటు ఇక్కడ చూసుకుంటే భవానీ డ్యామ్ను కూడా నిర్మించడం జరిగింది. ఓకే, ఇక్కడ మీకు భవానీ డ్యామ్ అని చెప్పేసి ఉంది కదా పేరు. సో దీన్ని భవానీ డ్యామ్ అని చెప్పేసి అంటారు. సో భవానీ డ్యామ్ను కూడా తమిళనాడు వారు ఈ యొక్క కావేరీ నదికి సంబంధించిన మరొక పాయ మీద నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, తీన్ డ్యామ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ విచ్ రివర్? ఓకే, తీన్ డ్యామ్ ఏ నదిపై ఉంది అని చెప్పేసి అడిగారు. సో తీన్ డ్యామ్ అనేది మనకి రవి నదిపై నిర్మించారు. రవి అనేటువంటి నదిపై నిర్మించినటువంటి డ్యామే ఈ తీన్ డ్యామ్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే తీన్ డ్యామ్ ప్రాజెక్టు భారతదేశంలోని నదీలోయ ప్రాజెక్టుల్లో ఇది కూడా ఒకటనమాట. పంజాబ్లోని పఠాన్కోట్ జిల్లాలో రవి నదిపై తీన్ ఆనకట్టను నిర్మించడం జరిగింది. దీనిని రంజిత్ సాగర్ ఆనకట్ట అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఓకే, రంజిత్ సాగర్ డ్యామ్ లేదా రంజిత్ సాగర్ ఆనకట్ట అని పిలవడం జరుగుతుంది. తీన్ డ్యామ్ నిర్మాణం 1982లో ప్రారంభమై 1999లో పూర్తయింది. ఓకే, దీని యొక్క నిర్మాణం 1982వ సంవత్సరంలో స్టార్ట్ చేస్తే 1999వ సంవత్సరంలో ఈ యొక్క రంజిత్ సాగర్ డ్యామ్ లేదా ఈ యొక్క తీన్ డ్యామ్ని నిర్మించారు. ఇది రవి రివర్పై నిర్మించినటువంటి అతిపెద్ద డ్యామ్స్లో ఇది కూడా ఒకటి. సో ఇక్కడ మీరు దీనికి సంబంధించినటువంటి మ్యాప్ పాయింటింగ్ అయితే చూడొచ్చు. సో రంజిత్ సాగర్ డ్యామ్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. రెడ్ కలర్లో నేనైతే సర్కిల్లో మీకు కనిపిస్తుందో అది రెడ్ కలర్లో ఉన్నటువంటి రంజిత్ సాగర్ డ్యామ్ అనమాట అది. సో ఇది రవి రివర్పై నిర్మించారు. రవి రివర్ ఫ్లో అయితే చూడవచ్చు మీరు ఇక్కడ. సో స్టెప్స్ టేకెన్ టు స్టాప్ ఫ్లో ఆఫ్ వాటర్ దట్ బిలాంగ్స్ టు ఇండియా అని చెప్పేసి ఇక్కడ మ్యాప్లో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు పాంగ్ డ్యామ్ గురించి కూడా చూడవచ్చు. ఓకే, కాంగ్రా అనేటువంటి రివర్లో కాంగ్రా అనేటువంటి జిల్లాలో హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా అనేటువంటి జిల్లాలో నిర్మించిందే ఈ యొక్క పాంగ్ డ్యామ్ అనమాట. ఇక్కడ బందోహ్ డ్యామ్ అని చెప్పేసి హిమాచల్ ప్రదేశ్లోనే మరొక నది అయితే ఉంది. ఇది బియాస్ నదిపై నిర్మించినవి ఇవన్నీ కూడాను. ఓకే, సో ఇక్కడ బాక్రా డ్యామ్ కూడా ఉంది. బాక్రాకి సంబంధించినటువంటి డ్యాము. అయితే ఇక్కడ మనం రవి రివర్పై నిర్మించినటువంటి ఈ యొక్క డ్యామ్ ఏదైతే ఉందో రంజిత్ సాగర్ డ్యామ్, దీన్ని తీన్ డ్యామ్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో ఈ విధంగా అది స్ప్రెడ్ అయి ఉందన్నమాట. సో ఈ రంజిత్ సాగర్ డ్యామ్ లేదా తీన్ డ్యామ్ అనేది ఎక్కడ ఉంది అంటే పంజాబ్ రాష్ట్రంలో ఉందన్నమాట. సో పంజాబ్ రాష్ట్రంలోని రవి రివర్పై నిర్మించినటువంటి డ్యామ్ అది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ డస్ ది పెరియార్ రివర్ ఫ్లో? పెరియార్ నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది? ఈ పెరియార్ అనేటువంటి నది కేరళకి సంబంధించినటువంటి నది అండి. సో కేరళలోని అతిపెద్ద నదుల్లో ఇది కూడా ఒకటనమాట, పెరియార్ అనేటువంటి రివర్. సో ఇక్కడ చూసుకుంటే ది పెరియార్ రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ది శివగిరి హిల్స్ ఆఫ్ ది వెస్టర్న్ ఘాట్స్. సో పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి శివగిరి అనేటువంటి యొక్క కొండల్లో పుట్టినటువంటి నదే ఈ పెరియార్ అనేటువంటి నది. ఇట్ ఫ్లోస్ త్రూ ది మిడిల్ ఆఫ్ ది పెరియార్ నేషనల్ పార్క్. ఇది పెరియార్ అనేటువంటి నేషనల్ పార్క్ మధ్యలో నుంచి ప్రవహిస్తుందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ది పెరియార్ ఈజ్ ది లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ రివర్ ఇన్ ది ఇండియన్ స్టేట్ ఆఫ్ కేరళ. సో కేరళలో ఉన్నటువంటి ఇండియాలోనే కేరళలో ఉన్నటువంటి లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ నదుల్లో ఇది కూడా ఒకటి. ఓకే, అతి పొడవైన అలాగే అతి పెద్ద నదుల్లో ఈ యొక్క పెరియార్ నది అనేది కేరళలో అతిపెద్ద నదిగా చెప్తారు. సో ది ఇడుక్కి డ్యామ్, ది లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఇన్ కేరళ ఈజ్ బిల్ట్ ఆన్ ఇట్. సో ఓల్డెస్ట్ డ్యామ్ అనమాట కేరళలో. రీసెంట్గా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ యొక్క ఇడుక్కి డ్యామ్కి సంబంధించినటువంటి గేట్స్ని వితౌట్ ఇంటిమేషన్ వారు ఓపెన్ చేయడం వల్లే కేరళలో 2018 నుంచి ఫ్లడ్స్ అనేవి వస్తూ ఉన్నాయన్నమాట. సో ఇది ఓవర్ఫ్లో అవుతూ ఉండడం వల్ల కూడా అక్కడ చాలా ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. సో అతిపెద్ద డ్యామ్ అనమాట ఇడుక్కి డ్యామ్ అనేది. ఈ ఇడుక్కి డ్యామ్ని ఈ యొక్క పెరియార్ నదిపైనే నిర్మించారు. సో ఈ పెరియార్ నది అనేది తమిళనాడు అలాగే కేరళలో ప్రవహించేటువంటి నది. సో తమిళనాడులో కూడా కొంతమేరకు విస్తరించి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మీరు ఇడుక్కి రిజర్వాయర్ ఏదైతే ఉందో అది ఇక్కడ నిర్మించారనమాట. పెరియార్ టైగర్ రిజర్వ్ కూడా ఇక్కడే ఉంటుంది. మొళ్ళ పెరియార్ డ్యామ్ని ఇక్కడ నిర్మించారు అదే నది పైన. ఇంకా సురూలియార్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఇది మొత్తం కేరళ ఈ విధంగా ప్రవహిస్తుంది. ఓకే, ఈ విధంగా మనకి పెరియార్ నది అనేది ప్రవహిస్తూ తమిళనాడులోనికి వెళ్తుంది. ఇది తమిళనాడు కేరళ బోర్డర్ అనమాట. ఈ విధంగా తమిళనాడులోనికి వెళ్తుంది కాబట్టి సో తమిళనాడు కేరళలో విస్తరించి ఉన్నటువంటి అతిపెద్ద నది ఈ పెరియార్ అనేటువంటి నది. ఇడుక్కి డ్యామ్ని ఇక్కడ నిర్మించారు. సో ఇది ఓవర్ఫ్లో అయినప్పుడల్లా ఇది బాగా నిండిపోయి దీని యొక్క గేట్స్ ఓపెన్ చేసినప్పుడల్లా కేరళ అనేది మునుగుతూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ది లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్ రివర్? సింధు నది యొక్క అతిపెద్ద ఉపనది ఏంటి? ట్రిబ్యూటరీ అంటే ఉపనది అనమాట. సో ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్ రివర్ ఏంటి అంటే ఉపనది సింధు నదికి సంబంధించి చీనాబ్ రివర్ అండి. ఓకే, చీనాబ్ రివర్ అనేది సింధు నది యొక్క అతిపెద్ద ఉపనది అనమాట. సో ఉపనదుల్లో ఉన్నటువంటి అతిపెద్ద నది
చీనాబ్ ఉపనది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆరిజిన్ చీనాబ్ రివర్ బారాలచ్చా పాస్ హిమాచల్ ప్రదేశ్లో ఇది ప్రవహిస్తుంది. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై 2 స్ట్రీమ్స్ అనమాట, ది చంద్ర అండ్ ది బాగా, విచ్ మీట్ ఎట్ తాండి నియర్ కీలాంగ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ చంద్రబాగా. It is the largest tributary of the Indus and flows for about 1180 kilometers before entering into Pakistan. ఇది ఈ సింధు నది అనేది పాకిస్తాన్లోనికి ఎంటర్ అవడానికి ముందే 1180 కిలోమీటర్లో ప్రవహిస్తుందన్నమాట. సో ఈ యొక్క సింధు నది యొక్క ట్రిబ్యూటరీ ఉపనది ఏంటి అంటే చీనాబ్ రివర్ అనమాట. సో చీనాబ్ రివర్ అనేది ఈ సింధు నదికి సంబంధించినటువంటి అతిపెద్ద ఉపనది. ఇక్కడ మీరు మ్యాప్లో చూడొచ్చు. సో ఇండస్ రివర్ అనేది ఇక్కడ హిమాలయాల్లో పుడుతుంది. సో హిమాలయాల్లో పుట్టి ఈ విధంగా మన జమ్మూ కాశ్మీర్లో నుంచి ఈ విధంగా ప్రవహిస్తూ సో ఈ విధంగా అది పాకిస్తాన్లోనికి ఎంటర్ అవుతుందన్నమాట. ఇక్కడ 5 పాయలుగా చీలిపోతుంది. సో ఇక్కడ మనకి 5 పాయలుగా చీలిపోతుంది. అదేంటనేది చూస్తే జీలం, చీనాబ్, అలాగే రవి రివర్, అలాగే బియాస్, సట్లెజ్ రివర్లుగా ఈ విధంగా చీలిపోతుందన్నమాట, పంచనదులుగా. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ చీనాబ్ అనేది ఈ సింధు నదికి సంబంధించినటువంటి అతిపెద్ద ఉపనదుల్లో ఒకటనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ ది రివర్ గంగా వాజ్ డిక్లేర్డ్ యాజ్ ది నేషనల్ రివర్ ఆఫ్ ఇండియా? గంగా నదిని భారతదేశ జాతీయ నదిగా ఏ సంవత్సరంలో ప్రకటించారని చెప్పేసి అడిగారు. సో దీన్ని 2008 సంవత్సరంలో ప్రకటించడం జరిగింది. 2008 సంవత్సరంలో గంగా నదిని భారతదేశ జాతీయ నదిగా ప్రకటించారు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ది గ్యాంజెస్ రివర్ వాజ్ డిక్లేర్డ్ ఏ నేషనల్ రివర్ ఇన్ 2008. ది గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్ ఆర్ ఆల్సో కాల్డ్ సుసు ఈజ్ ద నేషనల్ అక్వాటిక్ యానిమల్ ఆఫ్ ఇండియన్. గ్యాంజెస్ డాల్ఫిన్ వాజ్ రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ 2009. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే రివర్ డాల్ఫిన్ అయినటువంటి ఈ యొక్క గంగా నదిలో ఉండేటువంటి రివర్ డాల్ఫిన్ని సూసు అని చెప్పేసి కూడా పిలుస్తారు. దీన్ని నేషనల్ అక్వాటిక్ యానిమల్గా ఇండియన్ గ్యాంజెస్ డాల్ఫిన్ని గుర్తించడం జరిగింది. అది ఎప్పుడు అంటే 2009లో గుర్తించారనమాట. అయితే నేషనల్ రివర్గా గంగా రివర్ని ఎప్పుడు డిక్లేర్ చేశారు అంటే 2008 సంవత్సరంలో డిక్లేర్ చేయడం జరిగింది, అంటే ప్రకటించడం జరిగిందనమాట. సో గంగా నదిని 2008లో జాతీయ నదిగా ప్రకటించారు. సో గంగా నది డాల్ఫిన్ లేదా సూసు అని చెప్పేసి కూడా పిలుస్తారు. నేషనల్ జల జంతువు ఆఫ్ ఇండియాగా కూడా ఈ యొక్క గంగా డాల్ఫిన్ను 2009 సంవత్సరంలో భారత ప్రభుత్వం అఫీషియల్గా గుర్తించడం జరిగింది. ఓకే, సో ఇవి మనకి నదులకి సంబంధించినటువంటి రిమైనింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.